పార్టీగా రిజిస్ట్రేషన్ జరగదు, కానీ జరిగింది. ఎందుకు జరిగింది దానికి ఒక మూల బలమైన కారణం ఉంటేనే జరిగి ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశాన్ని పరిపాలించే ఒక అధికారి సైనికుడై కావడం చెప్పిన ఒక భవిష్యవాణి కూడా ఉంది కాబట్టి మన భారతీయ జనతా పార్టీ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆల్ ఇండియా పొలిటికల్ పార్టీ. ఏం పార్టీ? ఆల్ ఇండియా పొలిటికల్ పార్టీ. మామూలుగా 17 రాష్ట్రాల్లో స్టేట్ కమిటీ వేసినాయి. ఎన్ని రాష్ట్రాల్లో? 17 రాష్ట్రాల్లో స్టేట్ కమిటీ వచ్చింది. మొన్న 2024లో 49 మంది ఎంపీలు నుంచోబెట్టింది మా పార్టీ. కొత్త పార్టీనే. అందులో సెకండ్ పొజిషన్ మీ ముందు నుంచి మాట్లాడే ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఎంపీ క్యాండిడేట్. ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుంచి పోటీ చేసిన మా పార్టీ తరఫు నుంచి. విషయం మా చిన్న మాట. ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మనలో ఐక్యత లేదు, 100% కరెక్ట్, కానీ త్యాగం చెయ్యాలి. త్యాగం చేస్తే ఐక్యత వస్తుంది. మనం త్యాగం చెయ్యం. మనం ఏం చేస్తాము? నేనే మంత్రి, నేనే రాజు. ఎవరి మాట మనం వినం. విన్నామా అవతల ఎవరు ఉండడు, ఆపోజిషన్లో ఎవరు ఉండరు. ఆ త్యాగం చేయాలంటే మీకు మహాభారతం చిన్న ఎగ్జాంపుల్ ఉంది. గాంధార దేశపు రాజు ఉన్నాడు. దయచేసి వినండి సార్. గాంధార దేశపు రాజు ఉన్నాడు. అతని కూతురు గాంధారి. అంధుడైన ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇవ్వటం ఇష్టం లేదు. ఎందుకు చెప్తానంటే ఐక్యత గురించి చెప్తాను. అప్పుడు భీష్ముడు ఏం చేస్తాడంటే ఆ గాంధార రాజుకి 100 మంది కుమారులు వాళ్ళందరం తీసుకొచ్చేసి నేల మాగడి అని అంటే ఒక దాన్ని ఏమంటారంటే భూగర్భ గృహం అన్నమాట. దానిలో బంధించేస్తారు 100 మందిని. గాంధారిని ధృతరాష్ట్రుడికి పెళ్లి చేస్తారు. అప్పుడు ఆ 100 మంది కొడుకులతోటి ఆ తండ్రి ఆ గృహంలో పడి ఉంటే వాళ్ళకి ఆగ్రహిస్తాడు మన భీష్ముడు. రోజుకి ఒక మనిషికి ఒక్క రైస్ అన్నం ఇచ్చినప్పుడు 101 అన్నం మెతుకులు వాళ్ళకి ఇవ్వాలి కోసం. అప్పుడు 101 మెతుకు 101 మంది తింటే అందరూ బతుకుతారా? అప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటాడంటే మనమందరం బతకడం కాదు, ఎవడైతే ఈ భూ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడో మీలో వాడు ఒక్కడికి మనం ఈ 101 మెతుకు ఒక ముద్ద చేసి తింటున్నాము. ఏమంటాడు? ఈ 101 మెతుకులు అన్నం ఒక ముద్ద చేసి ఎవరైతే ఈ భూ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాను ముందుకు వస్తాడో వాడిని తింటుద్దాము, మనం అందరం తింటే అర్థం తెచ్చుకుంటాం అని చెప్పగానే శివుని ముందుకు వస్తాడు. శివుడు అంటే గాంధారి అన్న ముందుకు వస్తాడు. వచ్చి నేను మీ యొక్క కోరిక చూస్తానంటే అప్పుడు ఆ 100 మంది కూడా ఆ 100 మెతుకులు తీసుకొచ్చి కట్ట చేసి ఇతను వినిపిస్తే అప్పుడు మిగతా వాళ్ళతో సరిపోతాడు, ఇతను ఒక్కడ బతుకుతాడు. యోధుడు పుట్టినప్పుడు ఆ సంతోషంలో గాంధారి కోరిక మేరకు శివుని బయటికి తీసుకొస్తాడు. చివరికి ఏం చేస్తాడు? శివుని భూ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు. దీనికి కారణం ఏంటంటే మనం కూడా సైనికులు ఏం చేయాలంటే ఎలా ఉండాలి? త్యాగం చేయాలి. మన అసోసియేషన్ ఎన్నో ఉన్నాయి, రకరకాల అసోసియేషన్లు, రకరకాల సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇవన్నీ పెట్టుకొని తన సొంత లాభం చూసుకోకుండా పొలిటికల్ కనిపించే రాజకీయ పార్టీ ఒకటి మన ముందుకు వచ్చింది. ఇది అందరూ కూడా సన్మానం చేస్తుంది. మన వాడు ఎంపీలు కావాలి, ఎంపీటీసీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, సర్పంచ్ కూడా కావాలి. మనం ఒక సైనికుడు సర్పంచ్ మన ఊళ్ళో ఆ పేరు మనకు కావాలి. దానికి దీపాలను ఇచ్చే బాధ్యత మన భారతీయ జనతా పార్టీకి ముందు. ఇది మన సందేశం. ఎందుకంటే మనకు చిన్న ఏదన్నా ఒక లెటర్ కావాలా, ఒక చిన్న పని కావాలంటే ఎమ్మెల్యే కాడ పెరుగుతున్నాం. ఎమ్మెల్యే కాడ. అది ఎమ్మెల్యే మనం ఎందుకు కావాలి? మన కుటుంబంలో ఉన్న ఓట్లు మనం ఎందుకు చేసుకోకూడదు? మనకి ఇప్పుడు గెలవకపోవచ్చు, నెక్స్ట్ అదే పడేలాగా ఎలాగైతే 101 మెతుకులతోటి శివుని బయటకు వచ్చి కురు సామ్రాజ్యాన్ని కౌరవంశాన్ని నాశనం చేశాడు, ఆ భారతదేశాన్ని పరిపాలించి దోసుకుంటున్న ఈ యొక్క రాజకీయాన్ని అంతమొందించాలంటే మనం కూడా అలాంటి ప్రతిని తీసుకొని మనం తక్కువ కాదు, మన సైనికులము దేనికైతే తెగిస్తాం, ప్రాణానికి
ఇక్కడ మనం గర్వపడతాం మన భారతీయ జనతా పార్టీ ప్రకటించడం. కన్యాకుమారిలో గెలిచినా కూడా మనం గర్వపడతాం. అంటే మన సైనికుల్లో ఉండే ఒక ఐక్యత. కాబట్టి మన పార్టీ మ్యాండేట్లో కూడా ఏంటంటే ఉచితాలు ఏమీ ఇవ్వకూడదు, కానీ నాకు ఉండాలి ఒకటే ఉచిత విద్య. ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేటు ఎడ్యుకేషన్ అన్నారు. ప్రతి పిల్లవాడికి గవర్నమెంట్ కంపల్సరీగా రాజ్యాంగం రాసిన విధంగా విద్య ఇవ్వాలి. 2, ఉచిత వైద్యం. ప్రైవేట్ హాస్పిటల్ ఎలా దోచుకుంటున్నాయి అవన్నీ మనకు తెలుసు. అయినా మనము ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే పొలిటికల్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. అది కూడా మనం చేసుకోవచ్చు పొలిటికల్కి వస్తే, పవర్లోకి వస్తే. అలాగే వాటర్ 12 ద్వారాలు